ఏంటమ్మా కృష్ణవేణి ఏమైంది? కృష్ణవేణి రూమ్ లో లేదు. రూమ్ లో లేదా? కృష్ణవేణమ్మా రేవు దగ్గర ఉండడం నేను చూశానయ్యా. నువ్వు నన్ను మా నాన్ని కలుపుతావనుకుంటే ఇలా చేస్తావా? మీ నాన్న కోసం నువ్వు ఎంత ఎదురు చూస్తున్నావో మాకు తెలీదా? నేను ఓ బిడ్డకు తండ్రినే తల్లి. తండ్రి కోసం ఆరాటపడ్డ నీ మనస్సు ఎంత గాయపడిందో నేను ఊహించుకోగలను. మనకిష్టమైన వాళ్ళు దూరం అయిపోతే ఇక జీవితం లేదనుకుని చావుకి సిద్ధపడటం తప్పమ్మా. ఆ క్షణం ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది, ఇక చాలనిపిస్తుంది. కానీ కాలం అనేది ఏ కష్టాన్నైనా ఎంతటి బాధనైనా మర్చిపోయేలా చేస్తుంది. ఆ మరుపు మనకి దేవుడిచ్చిన వరం. కష్టాన్ని ఓర్పుతో నెగ్గాలి, బాధని మౌనంతో గెలవాలమ్మా. ఈరోజు మనకు తగిలిన గాయం మానిపోయి రేపు సంతోషంగా ఉండొచ్చు. అలా భవిష్యత్తులో సంతోషంగా బ్రతికుండటమే చనిపోయిన వాళ్ళకి మనమిచ్చే గొప్ప నివాళమ్మా. లక్ష్మి, కృష్ణవేణికి దిష్టి తీయే. అట్టగానయ్యా. చంద్రకళ పారబోసిరా. చూడమ్మా, నువ్వు నమ్మే కనకదుర్గ నీకు అన్యాయం చేస్తుందని నువ్వు బాధపడకు. నీ నాన్న నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతాడని ముందే తెలిసి నిన్ను నా చేతులతో పెంచి పెద్ద చేసి పెళ్లి చేసే గొప్ప అదృష్టాన్నిచ్చాడమ్మా. మీ నాన్న నీ పెళ్లి గొప్పగా చెయ్యాలని, ఓ గొప్పింటి కోడలుగా నిన్ను చూడాలని కలలు కన్నాడమ్మా. ఆ కలని నేను నిజం చేస్తానమ్మా. అందరూ నన్ను కృష్ణవేణి నీ మేనకోడలు కాదు, నీ కూతురు లక్ష్మీనారాయణ అనేవాళ్ళు. అది నిజం చేస్తానమ్మా. మీ నాన్న ఆత్మసాక్షిగా చెప్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు నా కూతురివి, నా రెండో కూతురువమ్మా. మేనరికం సాక్ష్యంగా అమ్మతనం నాన్న గుణం కలిసి మేనమామవగా అనుబంధం ఆత్మీయతలే ఇంటి అడుగు చాడలుగా అపురూపం కోవెల దీపం వెలసి మేన కోడలుగా కలిపి చూస్తే ఒక్కసారి వర్ణించేందుకు పదమేది ఆప్యాయతకు వీరే సాటి ఆప్యాయతకు వీరే సాటి
ఛా! అబ్బా పెట్రోల్ అయిపోయినట్టుంది. జేబులో రూపాయి కూడా లేదు. శ్యామలా, 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 వస్తున్నా. ఇది డబ్బులు ఇస్తుందో ఇవ్వదో తెలీదు. సేఫ్టీగా మనమే ఏదైనా చూసుకుంటే బెటర్. ఏంటండి పిలిచారు? శ్యామలా, బైక్ సర్వీసింగ్ ఇవ్వాలి. అది మీలాగే అది కూడా ఎందుకు పనికి రాకుండా పోతుందా? నేను ఎలాగూ పనికిరానని నీకు తెలిసిపోయింది. కానీ నా బండిని మాత్రం ఏమనకే, జబర్దస్త్ బండి. 6 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేస్తే చాలు, అంతే. అయితే ఇవ్వండి, నన్నెందుకు అడగడం? సర్వీసింగ్ ఒక 1000 కావాలి, ఇవ్వవా? నా దగ్గర లేవు. శ్యామలా, రిజర్వ్ బ్యాంక్ లో డబ్బులు లేవంటే నమ్ముతారు కానీ నీ దగ్గర లేవంటే నేను నమ్మను. ఉన్నా ఇవ్వనండి. శ్యామలా, నేను ఈ మగుణ్ణి. పేరుకే తప్ప నాకు ఒరిగిందేముంది? నేను ఇవ్వను. పోనీ ఒక 500? ఇవ్వను. 250? ఇవ్వను ఇవ్వను ఇవ్వను. అట్లీస్ట్ 50? ఏ తలమాసిన వెధవైనా 50కి సర్వీసింగ్ చేస్తాడా? పెట్రోల్ లేదని అడిగితే ఇచ్చేదానిగా. అబ్బాబ్బా, ఆవులిస్తే పేగులు లెక్క పెడతావు కదా. సరే, ఓ 50 ఇవ్వు. మీరు ఇలా 50కి 100కి నా దగ్గర అడుక్కోవడం సిగ్గుగా లేదండి మీకు? చచా, పెళ్ళాం దగ్గర సిగ్గుపడేవాడు అసలు మొగాడే కాదు శ్యామలా. ఇలా ఎన్ని రోజులు? లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాను కదా శ్యామలా, కొంచెం టైం పడుతుంది. ఏంటి అలారం మోగుతుంది? బెడ్రూమ్ లో, బెడ్రూమ్ లో. మళ్ళీ మోగుతుందేంటి? అలారం కాదు, కాలింగ్ బెల్. రండి రండి. నమస్తే. నమస్కారం. నమస్కారం. ఈ ఇంటి అడ్రస్ మీదేనా? చూడండి. ఇది మా ఇంటి అడ్రస్సే. మీరెవరు? ఏం కావాలి? మీతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ముఖ్య విషయమా? కూర్చోండి కూర్చోండి. ఓకే. మీకు కృష్ణబాబు గారు ఏమవుతారు? మా అన్నయ్య. మీ అన్నయ్య వీసా పాస్పోర్ట్లో ఈ ఇంటి అడ్రస్ ఉంది, అందుకే వచ్చాను. ఇది కరెక్ట్ అడ్రస్సే కదా? కృష్ణబాబు అన్నయ్య పాస్పోర్ట్ లో రాసిన అడ్రస్ ఇదే. కృష్ణబాబు కూతురు కృష్ణవేణి ఎక్కడుంటుంది? ఆగండి ఆగండి. కృష్ణబాబు ఎవరో మాకు తెలియదు. ఇంకా ఆయన కూతురి గురించి మాకేం తెలుస్తుంది? ఆయనేమో తెలుసు అంటున్నాడు, మీరేమో తెలియదంటున్నారు. అబ్బా శ్యామల, నువ్వు ఆగు. అసలు విషయం ఏంటో తెలియాలి కదా. మీరు చెప్పండి సార్. కొంపదీసి మీ అన్నయ్య ఈ ఇల్లు తాకట్టు పెట్టి దుబాయ్ వెళ్ళాడేమో? ఈ ఇల్లు నీ పేరు మీదే ఉంది కదా, ఎలా కుదురుతుంది? అయినా 16 ఏళ్ల క్రితం వదిలి వెళ్ళిపోయినోడు అప్పుడప్పుడు ఫోన్ చేయటమే గాని ఏనాడైనా గిఫ్ట్లు పంపించాడా ఏంటి? అన్నయ్య అని రాసుకు పూసుకోవడమే గాని మీ అన్నయ్యకి అలాంటివేమీ లేవు. నీకు నోటి దురుసు ఎక్కువే. ఎదుటి వాళ్ళు చెప్పింది వినవా? మీరు చెప్పండి సార్. దుబాయ్ నుండి ఇండియా వస్తున్న ఫ్లైట్ అరేబియా సముద్రంలో కూలిపోయింది. శవాలు కూడా దొరకలేదు. ఆ న్యూస్ మీకు తెలిసే ఉంటుంది. న్యూస్ చూసే అవకాశం మాకు లేదులేండి. కేబుల్ బిల్లు కట్టలేదని కనెక్షన్ కట్ చేశారు. అబ్బా శ్యామల, కాసేపు నీ సోద ఆపుతావా? మీరు కానీ సార్. ఆ ఫ్లైట్ లో మీ అన్నయ్య కృష్ణబాబు కూడా ప్రయాణం చేస్తూ దుర్మరణం పాలయ్యారు. ఇన్సూరెన్స్ కంపెన్షన్ కింద 12 లక్షల చెక్ ఇష్యూ అయింది. లక్షలే? 12 లక్షలే? 12 lakhs? కృష్ణబాబు గారి పాస్పోర్ట్ అడ్రస్ ప్రకారం ఇక్కడికి వచ్చాను. చెక్కు ఆయన డాక్టర్ కృష్ణవేణికి ఇవ్వాలి. ఆ కృష్ణవేణికి నేను బాబాయ్ అవుతాను సార్. నేను పిన్ని అవుతాను సార్. అయ్యో అన్నయ్య, మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయావా? అన్నయ్య బావగారు, కృష్ణవేణిని వదిలి వెళ్ళిపోయారా?
అంటే ఆయన చనిపోయిన విషయం మీకు ఇంతవరకు తెలియదా? తెలీదు. తెలుసు తెలీదు తెలీదు, తెలుసు తెలుసు సరే అయితే కృష్ణవేణి పిలవండి. కృష్ణవేణి ఇక్కడ లేదు సార్. ఇక్కడ లేదు అంటే ఎక్కడ ఉంటుంది? అంటే మా దగ్గరే ఉంటుంది, కాకపోతే హాలిడేస్ అని వాళ్ళ మేనమా ఊరెళ్ళింది. ఆయన పేరు లక్ష్మీనారాయణ కదా? అవును సార్, లక్ష్మీనారాయణే. ఆ అడ్రస్ మా దగ్గర ఉంది. అయితే కృష్ణవేణి అక్కడే ఉంది, కన్ఫర్మే కదా? అక్కడే ఉంది కానీ వచ్చేస్తుంది సార్. ఓకే థ్యాంక్స్. వస్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తా సార్? అవసరమైతే ఫోన్ చేసి వస్తాను. ఆ, అయ్యో అన్నయ్య, ఎంత పని జరిగిందా అన్నయ్య? వస్తా వస్తా అని చెప్పేవాడు, వస్తూ వస్తూ అలాగే పైకి వెళ్ళిపోయావా అన్నయ్య? ఎంత ఘోరం జరిగింది అన్నయ్య. ఏడ్చింది చాలండి. మరేం చేయమంటావే? 12 లక్షల చెక్కు సుడిగాల్లా వచ్చినట్టే వచ్చి మళ్ళీ పోయింది. ఇదంతా నీ వల్ల కాదు. నేనేం చేశానండి? కృష్ణబాబు ఎవరో కృష్ణవేణి ఎవరో మాకు సంబంధం లేదని అన్నావు కదా. అక్కడే వాడికి డౌట్ వచ్చింది. కవర్ చేసేలోపు వాడు చెక్కేశాడు. ఇప్పుడు చెక్కు సరాసరి కృష్ణవేణి దగ్గరికి వెళ్తుంది తెలుసా? కృష్ణవేణి నా కూతురండి, మన ఇంటి లక్ష్మీదేవండి. చెక్కు తీసుకోవడానికి ఆ లక్ష్మీనారాయణ ఎవరండి? వాడిది మేనమామ సంబంధం అయితే మనది తండ్రి కూతురుల రక్త సంబంధం. లీగల్ గా వెళ్ళినా కృష్ణవేణి మనదే, చెక్కు మనదే. హ్మ్, మీరు స్టేట్మెంట్లు ఇస్తారు గాని పని మాత్రం చేయరు. శ్యామల, పోలీసోడు స్కెచ్ వేస్తే నవమాసాలు మోసిన తల్లి బిడ్డకు జన్మనిచ్చినట్టుగా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఆ 12 లక్షలు మనవే. ఎలా అండి? ఎలా అని అడక్కు, ఆ 12 లక్షలు మనవే. ఆ, ఆ, ఏంటి మళ్ళీ మోగింది? గడియారం. 50 రూపాయల కోసం దీన్ని కుదపెడదామని. ఇప్పుడు అవసరం లేదుగా. మన టైం బాగుంది శ్యామల, మన టైం బాగుంది. కృష్ణవేణి, కృష్ణవేణి, మళ్ళీ పడుకున్నావా? లే కృష్ణవేణి, లే. ఈ పాలు తాగు. వద్దక్క. తాగు. వద్దంటే నేను వినను కదా. తాగు. ప్లీజ్ అక్క వద్దు. ప్లీజ్ చెల్లి, నా బంగారం కదూ, నా డార్లింగ్ కదూ. తాగు తాగు. సరే నాకివ్వు, నేను తర్వాత తాగుతాను. ఇదిగో, నేను ముందే చెప్తున్నాను, తర్వాత తాగుతానని మొండిగా మాట్లాడావనుకో 2 పీకుతా. తాగు. తాగే వరకు వదిలిపెట్టేటట్టు లేవు. ఇలా ఇవ్వు. నేను తాగిస్తాను కదా. చాలక్క. ఇంకొంచెం తాగు. చాలక్క. ముందే చెప్తున్నా, గ్లాస్ లో ఒక్క చుక్క కూడా మిగలడానికి వీల్లేదు. తాగు. మొత్తం తాగాలి. తాగు. గుడ్ గర్ల్. చూడండి మావయ్య, నన్ను చిన్న పిల్లని చేసి భయపెట్టిస్తుంది. అల్వేణి, ఏంటి భయపెట్టిస్తున్నావంట? ఆ? మరి పాలు తాగకపోతే భయపడక ముద్దు పెట్టుకుంటారా? బుజ్జగించి తాగించాలమ్మా. ఆహా, నీ మేనకోడలు చంటి పిల్లని బుజ్జగించాలా ఏంటి? ఇదిగో నాన్న, నేను ముందే చెప్తున్నాను, టిఫిన్ భోజనాల దగ్గర నీ మేనకోడలు మారం చేసిందనుకో కర్రతో వీపు విమానం మోత మోగిస్తాను. నా మేనకోడలు అంత దూరం తెచ్చుకోదులే. 3 పూటలా మారాం చేయకుండా తింటుంది. అమ్మా, తింటావు కదా? హా, మీ తండ్రి కూతురు ఒకటే మావయ్య. మొత్తానికి నాకు ఆకులున్నా లేకపోయినా 3 పూట్ల కడుపు నిండా తినిపించడానికి ప్లాన్ వేశారు. నిన్ను ఏయ్!
నాన్నని ఇంకా మర్చిపోలేకపోతున్నావు కదా. ఇలా జరుగుతుందని ఊహించలేదు కదా మావయ్య. ప్రతి క్షణం నాన్నే గుర్తొస్తున్నారు. నాన్న చివరి చూపు కూడా దక్కలేదు కదా మావయ్య. నాన్న మాట, నాన్న రూపం నా కళ్ళ ముందు నుంచి చెరిపేయలేకపోతున్నాను మావయ్య. అమ్మా కృష్ణవేణి, నువ్వు చదువుకున్నావు. జీవితం అంటే ఏంటో తెలియని చిన్నపిల్లవు కాదు. అనుకోని పరిస్థితుల్ని అర్థం చేసుకుని త్వరగా కోలుకుంటావనే నమ్మకం నాకుంది. నా గురించి బెంగ పెట్టుకోదు మావయ్య. నేను త్వరగా కోలుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అలివేణి, కృష్ణవేణిని జాగ్రత్తగా చూసుకోమ్మా. బ్యాంక్ ఆడిటింగ్ పని మీద విజయవాడ వెళ్తున్నాను. 4 రోజుల దాకా రాను. మీరు వెళ్ళిరండి నాన్న, నేను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాను. కృష్ణవేణి ఎవరు? నా పెళ్ళామే కదా. పెళ్ళమేంటి? అబ్బా, చూడండి మావయ్య. నా చెవి పట్టుకుంటావా నిన్ను? చాలు చాలు, వెళ్ళొస్తానమ్మా. వరలక్ష్మి, కృష్ణవేణి జాగ్రత్త. వీరభద్రం, వస్తున్నా అన్నయ్య. వెళ్ళొస్తా వదినా, వెళ్ళొస్తా. వెళ్ళొస్తాం. ఏందక్క ఇట్టయినది? కృష్ణవేణి రెండో కూతురని బావగారు చెప్తాండారు. మరి నువ్వేమో ఏందక్క, ఏందిది? మొత్తం ఊగిపోతుంది. భూకంపంగానే వస్తుందా ఏంది? అది భూకంపం కాదు చంద్రకళ, మమ్మొస్తాండది. మమ్మొస్తే తుఫాన్ వచ్చినట్లుంటది. పెద్దమ్మొస్తుందా? వరం, బిడ్డ వరం, వరలక్ష్మి బిడ్డ, వరాలు, అమ్మా వరం, బంగారు. రామ్మా. ఏమ్మా, బాగున్నావా? నీ ఆరోగ్యం ఎట్టా ఉన్నది? నాకేమైంది? గుండ్రే లెక్కున్నా. ఏమి అల్లుడు విజయవాడ పోయిండా? ఈ విషయం నీకెలా తెలిసిందమ్మా? నేనే ఫోన్ చేసి చెప్పినా అక్క. అల్లుడు ఇంట్లో ఉంటే ఈ కాంతం అడుగు పెట్టదని తెలుసు కూడా నాకెందుకు ఫోన్ చేయలేదే? నువ్వు వస్తే చాటంత విషయాన్ని చాపంత చేస్తావనే ఫోన్ చేయలేదు. ఈ కృష్ణవేణి కదేంటి వరలక్ష్మి? నాకేం అర్థం కావడం లేదమ్మా. అమ్మమ్మా, అమ్మమ్మా, ఏమే మనోరాలా, నువ్వు పరీక్ష పాస్ అయినావంట కదా, నీకు ఇష్టమైనవి చాలా తెచ్చాను, తర్వాత చూపిస్తాలే. నువ్వు వస్తావని నాకు తెలుసు, కానీ సడన్ గా దిగావేంటి అమ్మమ్మా? అవన్నీ ఇప్పుడు అవసరమా? అమ్మమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో. అలాగే అమ్మా. నువ్వు చల్లగా ఉండాలి. బాగున్నావా నానమ్మా? బాగున్నానే తల్లి. మీ నాన్న విషయం తెలియగానే చాలా బాధేసిందే అమ్మా. నువ్వు ఇంతున్నప్పుడు మీ నాన్నని చూసుండ్లే. ఆ దేవుడు నీకు అన్యాయం చేసినాడే. అమ్మా, నేను కృష్ణవేణి బయటికి వెళ్ళొస్తాం. అట్నే పోయిరండి. రా కృష్ణవేణి. రామ్మా, కాళ్ళు చేతులు కడుక్కుందు. ఇగో పెద్దమ్మా, ఆ?
ముందు వీళ్ళిద్దరిని విడదీయాలి. అప్పుడే కృష్ణవేణిని బయటికి పంపించచ్చు. ఏంది? నేను వచ్చినా కదా, అల్లుడు గారి ఇంట్లో అడుగు పెట్టే లోపు ఇది ఈ ఇంట్లోనే ఉండదు. ఈ కాంతము వచ్చిందే అందుకు. కృష్ణవేణిని ఇంటి నుంచి పంపించాలని నా మనసులోనూ ఉంది.